నేను ఎందుకు బోధిస్తున్నాను, ఏమి బోధిస్తున్నాను, ఎలా బోధించాలి, విద్యార్థుల నుంచి ఏ అంశాన్ని, ఏ అభ్యసన మార్పు కోసం బోధిస్తున్నాను అనే అంశాన్ని, లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. రెండోది పథక రచన. ఉపన్యాసాన్ని ఇవ్వడానికి ముందు ఏ పాఠ్యాంశాన్ని బోధించాలి, ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా బోధించాలి, ఏ బోధనా పద్ధతిలో బోధించాలి, ఎట్లాంటి బోధనా వ్యూహాలను ప్రవేశపెట్టాలి, ఎలాంటి మూల్యాంకన పరికరాలను ప్రవేశపెట్టాలి వంటి అంశాలే పథక రచన. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఒక డిఎస్సీలు అడిగాడు కాలానుగుణ బోధన. ఏదన్నా కాలానుగుణ బోధన ఏ బోధనా పద్ధతికి సంబంధించిందయ్యా అంటే, ఏ బోధనా పద్ధతికి సంబంధించిందంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మిత్రులారా గమనించుకోండి, కొన్ని పాఠ్యాంశాలని సోషల్ స్టడీస్ లో ఆయా సమయానుకూలంగా బోధించాలి అని చెబుతుంది ఉపన్యాస ప్రదర్శన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, మనకి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, అంటే భారతదేశంలోనికి ఋతుపవనాలు రాక, భారతదేశంలోనికి ఋతుపవనాలు రాక అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం జూన్ నెలలోనే ఈ పాఠాన్ని మొదలు పెట్టాలి. ఎందుకయ్యా అంటే జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని, అండమాన్ నికోబార్ దీవులని తాకి భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. అదే సమయంలో ఆ పాఠ్యాంశాన్ని బోధిస్తే పిల్లవాడికి వాస్తవికత తెలుస్తుంది, పిల్లవాడికి ఖచ్చితత్వం తెలుస్తుంది, పిల్లవాడికి ప్రత్యక్ష జ్ఞానం అందించబడుతుంది. అర్థమైందమ్మా? సో అందుకే ఉపన్యాస ప్రదర్శనలో కాలానుగుణ బోధన అనేది ప్రవేశపెట్టాలి. ఏ బోధన ప్రవేశపెట్టాలి? కాలానుగుణ బోధన. అంటే ఈ ఋతుపవనాల రాక అప్పుడే జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఋతుపవనాల రాక అనేది అదే సమయంలో మనం ప్రారంభించామనుకోండి, ఖచ్చితంగా పిల్లవాడికి తెలుసుకోగలుగుతాడు. ఓహో, అంటే డైరెక్ట్ వాస్తవికమైన జ్ఞానం అనేది పిల్లవాడికి వస్తుంది. సో అలా